ప్రపంచాన్ని ఎవరు నడపాలి? ఎన్ని కోట్ల మంది, ఎన్ని గ్రహాలు ఉన్నాయి మనకి? గ్రహాలు ఎన్నిగా ఉన్నాయా? మూడులో 12 ఉన్నాయి. అలా మాసం అయితే 8 ప్లానెట్లు ఉన్నాయి. మనం ఏ ప్లానెట్ పేరున్నాం? ఏ ప్లానెట్? భూమి చాలా శక్తివంతమే. అయితే మిగతా ప్లానెట్ని మనం చూడలేదు. భూమిలో ఉన్నాయి కానీ మనం చూడలేదు. మనం చూసామా? అమెరికా ఉంది, నువ్వు చూసావా? అమెరికా పోయినా పట్టుకోదా? టైమింగ్ ఉందిరా నీకు? మా అక్క నన్ను పిలుచుకొచ్చింది. మీరు మిమ్మల్ని ఎవరైనా పిలుచుకొని వచ్చారు? వెరీ గుడ్. సండే స్కూల్కి రాను. నేను చాలా బిజీ.
నేను సెల్లో గేమ్స్ ఆడుకోవాలంటే అమ్మో, సెల్లో గేమ్స్ ఆడతావా నువ్వు? పిల్లలు మీరు గేమ్స్ ఆడతారా సెల్లో? అమ్మో, మీరు కూడా ఆడతారా గేమ్స్? మా పిల్లలు ఆడవచ్చు, మా పిల్లలు మంచి పిల్లలు. ఇంకా బిజీ, నేను ఇంకా టీవీ చూస్తాను, ఆ, బయటకు వెళ్ళి ఆడుకుంటాను. ఆ, ఇంకా ఆడుకుంటావా? మా అక్కడ బీపీఎస్ అంటే నేను ఆడుకోలేకపో, నేను రాను అన్నాను. అవునా, రావాలి కదా చింటూ వరకు. రావాలి కదా చింటూ. ఇక వినాలి కదా చింటూ, వాళ్ళు చేస్తే ఎట్లా నువ్వు? అంటే నేను ఆడుకోలేకుంటే సెల్లో గేమ్స్ ఆడుకోలేకుంటే సెల్లో గేమ్స్ ఏం ఆడుకుంటావు నువ్వు? ఆ? కంప్లైంట్స్ అని చెప్తున్నావు. నీకు భయం లేదా? చింటూ, నువ్వు అట్లా చేయకూడదునా? అక్క కదా, అక్క గొడవలు జీవించాలి కదా, పెద్దలు గౌరవించాలి కదా నువ్వు. అట్లా ఎదురు చెప్తే ఎట్లా నువ్వు? నీ మంచి కోసమే కదా అక్క చెప్పేది. వింటారు అయితే నేను అన్ని ఆడుకున్నాకనే చేస్తాను ఏదైనా కానీ. అవన్నీ అట్లా చేయకూడదు చింటూ. ఆ, యబ్బా, బయట చదువుకొని ప్రార్థన చేసుకోవాలి కదా మా పిల్లలు. ఒరే, నా మీద అన్ని కంప్లైంట్లను చెప్పుకుంటా ఉంది ఈ స్వీటీ. ఈ ఇంటికి పోయిన తర్వాత ఉంది చూడు. తనకొడు చింటూ, తనకొడు చింటూ, తనకొడు తప్పది. తప్పది. యేసు ప్రభు అలాంటివన్నీ ఒప్పుకోరు. యేసు ప్రభు తెలుసా? యేసు ప్రభు మాట వినాలి నువ్వు. సండే స్కూల్కి రావాలి. సండే స్కూల్కి వస్తేనే నీకు అన్ని తెలుస్తాయి కదా నీకు. మనం ఎలా జీవించాలి, ప్రభువులో ఎలా ఎదగాలి మనము, అవన్నీ నేర్పిస్తారు కదా సండే స్కూల్లో. సండే స్కూల్కి రావాలి చింటూ. వస్తాను అంటే రావాలి, దేవుడి వాక్యం వినాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి నువ్వు. అవన్నీ చేస్తేనే కదా యేసు ప్రభు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. లేదంటే నరకానికి వెళ్ళిపోతావు నువ్వు. ఆ, మరి నరకం ఎలా ఉంటాయి తెలిసిన నరకము? ఏముందిలో ఆంటీ, చల్లగా ఉంటుంది ఏసీ ఉండదు. మంచి పిల్లలం
చదివినారా మీ పిల్లలు? అన్న అన్న అవన్నీ మేము పెట్టామన్నా, రేపు పెట్టామన్నా అవన్నీ. లేదన్నా ఈ రోజు పెట్టి పెడతాం, రేపు నాన్న పెట్టి పెడతామన్నా మేము. సరేనా పిల్లలు? ఆర్ యు రెడీ? ఓకే. ఇదేదో తెలుసా మీకు? కనిపిస్తుంది అందరికి? ఏంటది? నోవాహు ఎవరు తయారు చేసినారు? నోవాహా? అవునా? కరెక్టేనా? చెప్తున్నారు మీరు? లేదన్నా నోవాహు ఓడు అంటున్నారు. పీటనా పిల్లలు? పీటర్ అయింది చెప్పండి అందరికి. ఏంటో గట్టిగా చెప్పండి. లేదన్నా ఓడు అంటున్నారా? సరే పిల్లలు, దీని చరిత్ర ఏంటో, ఇది ఎలా సూచించబడిందో మన మధ్యలో రాజమేళాలు వచ్చి చేస్తారు. మీరందరూ సైలెంట్ గా నేర్చుకోండి, ఓకేనా? తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతా వచ్చి అందరినీ చెప్పాలి. ఏమి ఎవరు ఆన్సర్ ఇవ్వండి. అంత బాగున్నారా? సో ఇక్కడ ఇట్లే అన్న చెప్పినట్లే ఏంటది? క్వశ్చన్, మా క్వశ్చన్ వేస్తున్నాను చెప్పాలి, బాగా వినాలి. క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే చాక్లెట్ ఉంటుందని చెప్పాను. నోవాహు ఓడ ఎందుకు తయారు చేశారు? వెరీ గుడ్. వాళ్ళు చెప్పేసి చప్పట్లు కొట్టండి. వానబడి వానబడి అందరు రమ్మని కాదా, దేవుడు రక్షించడా కదా? వాడు చెప్పింది కూడా కరెక్ట్. నో రెండో క్వశ్చన్. ఈ క్వశ్చన్ డానీ చెప్పినాడు కాబట్టి చాక్లెట్ ఇవ్వాలి. చప్పట్లు కొట్టండి. చెయ్యెత్తాలి, చెప్పకూడదు. నోవాహు ఫ్యామిలీ ఎంతమంది? చెయ్యెత్తాలి. ఫస్ట్ ఎవరు చేయెత్తేవారు? నోవాహు కుటుంబం ఎంతమంది? చెప్పండి బాబు. ఎంతమంది అమ్మా? ఇవి చేయెత్తింది ఎంతమంది తెలీదా? అక్క చేయెత్తింది, చెప్పమ్మా. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. చాక్లెట్ తీసుకోవాలి, పెద్ద పిల్లలైనా కావాల్సిందే. ఫీల్ కావాలి, ఇక్కడ అంతా చిన్నపిల్లలు. చప్పట్లు కొట్టండి త్వరగా. సో మన ఫ్యామిలీలో కూడా 8 మంది రావాలి. రండి, 8 మంది. నవం తాత ఎవరు వస్తారు? రండి, నిలబడాలి. అప్పుగా పెట్టుకో. 8 మంది రండి, చాలు. ఇచ్చినారంటే 100 రూపాయలు పైన పట్టుకోవాలి. మగపిల్లలు 3, ఆడపిల్లలు 3 రండి. మగపిల్లలు మాత్రం మగ పేరు పెట్టుకోండి. చూసుకోండి. ఆడపిల్లలు 2, ఆడపిల్లలు 3 రండి. సరేనా? నోవాహు తాత కూడా రారా మీరు? ఆడపిల్లలు వచ్చినారా? మీరు కూర్చోరు. మిగతా కూర్చోండి కింద. ఆడపిల్లలకు 3, మగపిల్లలకు 3 అంతే. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రాజరావు రైట్. ఒకటి నోవాహు తాత వాళ్ళ ఆవిడ. కొంచెం పెద్ద పిల్లలు రండి. నోవాహు తాత పెద్దోళ్ళు రా, వాళ్ళ తాతలా ఉన్నాడు. అవ్వ ఎవరు వస్తారు? అవ్వ ఎవరు వస్తారు? అవ్వ వస్తారు. తీసుకో. నువ్వు ముందరే కూడా మీ ఫ్యామిలీ
రైట్ ఇటీరా రైట్. నోవాహు తాత, ఆయన భార్య, ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు, 3 కొడుకులు, 3 కొడుకులు, 3 భార్య. మొత్తం ఎంతమంది ఉన్నారు? 8 మంది. వినాలి వినాలి. ఏం జరిగింది? వినాలి. భూమి సృష్టి ఆరంభం ముందు మొట్టమొదటి మనుషులు పుట్టినారు. వాళ్ళ పేర్లు ఏం పేరు? ఆదాము. వాళ్ళ తర్వాత దేవుడు ఎంచుకుంది నోవహు. అంతవరకు ఆదాము నుంచి నోవహు వరకు 1 కోటి మంది పుట్టినారనుకున్నాం. 1,00,000 మంది ఉన్నారు భూమి మీద. భూమి మీద ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది ఉన్నారు అంతే. ఆ 1,00,000 మందిలో అందరూ కూడా దేవుని మాట వినలేదు. వినాలి. కొందరేమో డాన్స్ చేస్తున్నారు, కొందరేమో యూట్యూబ్ చూస్తున్నారు, కొందరేమో ఫేస్బుక్ చూస్తున్నారు, కొందరేమో పాడని చెప్తే మాట్లాడుకుంటున్నారు. ఈ 2 తారుమారేనా? అవునవును. ఇంత పెద్ద అవి మనం కాదు, వేరే తెచ్చినవి. చాలా జాగ్రత్తగా చించకూడదమ్మా. తినేరు తల్లు బాగుందని తినేవు. ఎవరు చెడగొడితే వాళ్ళకి ఇంకా చర్చిలో ఉండదు. నువ్వేమో దాచిపెట్టి నువ్వు కనపడేట్లా. ఇంత గట్టి పెట్టుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి. రైట్. సో నోవహు తాత సారీ ఆదాము నుంచి నోవహు వరకు 1,00,000 మంది పుట్టినారు భూమి మీద. అయితే అందరూ కూడా దేవుని మాట వినలేదు. చెప్పుకున్నాను కదా లెసన్స్ లో సృష్టి గురించి మాట్లాడిన. ఆ సృష్టి చేసి ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తెగులు సమీ